బేహద్ పరం మహాశాంతి. మనము 12వ అధ్యాయంలో లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనేటువంటి పుస్తకంలో అద్భుతమైన జ్ఞానము జీ ఫిఫ్త్ అనగా గ్రేట్ 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 యూనివర్స్. అంటే యూనివర్స్ ముందు 5 సార్లు గ్రేట్ అని పెడితే అది G5గా అవుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రేట్ G5 రచయిత G6 పరం మహాశివుడు. G5 లోపల అనంత G4 యూనివర్సులు ఉన్నాయి. ఇవి పరిభ్రమణ జరుగుతూ ఉన్నాయి. గ్రేట్ 5 యూనివర్స్ 5 మధ్య భాగంలో పరం ప్రకాశములో ఉన్నటువంటి పరం G5 మహా శివుడు నిరాకారుడు రూపంలో శక్తి పరం ప్రకాశం యొక్క కళ ద్వారా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా నిర్ణయించబడినటువంటి G1 నుండి G17 వరకు రచయితలు పరం ప్రకాశంతో ఉన్నారు. ఈ యొక్క కళ గురించి ఖచ్చితంగా అంచనా లేదు. మన మల్టీవర్సు వాస్తవంగా 100 కళల పరం ప్రకాశంతో తయారు చేయబడింది. G1 నుండి G17 వరకు ఏదైతే యూనివర్సులో యొక్క సృష్టి మల్టీవర్స్ వివిధ దశల్లో జరుగుతూ ఉందని, మూలం మల్టీవర్స్లో రచన సమయం అనుసారంగా వివిధ దశల్లో సృష్టించబడింది. అలాగే రచయితకు రచయించే శక్తి అనగా పవరు కళ తగ్గిపోతూ వచ్చింది. వివిధ యూనివర్సులు వివిధ కళల్లో ఉన్నాయి. 60 కళల్లో సృష్టించబడిన యూనివర్సు 60 కళలది. అదేవిధంగా G17 నుండి G1 యూనివర్సు లోపల 60 నుండి 40 కళల వరకు పవర్ మారుతూ ఉంటుంది. సృష్టించేటువంటి శక్తి అనగా కళ G1 నుండి G17 వరకు పెరుగుతూ ఉంటుంది. G1 నుండి G17 యూనివర్సులు చాలా కాలం క్రితం సృష్టించబడ్డాయి. వాటి యజమానుల ద్వారా అధికంగా రచన చేయటంలో వారు నిమగ్నమై ఉంటారు. అందుకే వారికి పవర్ కూడా లాస్ అయింది. వాటి రచయిత యొక్క శక్తి అనగా కళ తగ్గిపోయింది. నిరాకారి సృష్టికర్త పరబ్రహ్మ పరమేశ్వరుడు ఏ విధంగా రచయిత యొక్క కళ ఉంటే శక్తి క్షీణిస్తూ ఉంటుందో వారి సృష్టిలో పరమతత్వం యొక్క నాణ్యత తగ్గిపోతుంది. స్థూల తత్వాల యొక్క పర్సంటేజీ పెరుగుతూ ఉంటుంది. G5లో ఉన్నటువంటి వాయుమండలం 0.1% పరం ప్రకాశము, 10% పరమతత్వము, 90% తత్వాలు ఉన్నాయి. తత్వాలు అంటే ఇక్కడ దీనిలో 80% ఆకాశతత్వము, 10% వాయుతత్వము, 10% అగ్నితత్వము. మన మల్టీవర్స్లో 300 లేయర్స్లో G5 పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. G1 నుండి G4లో చెప్పినట్లుగా మనం G5 యొక్క నిరాకారి రచయిత చుట్టూ కూడా సెక్యూరిటీ లేయరు ఉంటుంది. రచయితకు దగ్గరగా సెక్యూరిటీ లేయర్స్లో 108 16,09,00,000 2 కోట్ల పరం మహాశక్తులు ఉంటారు. ఈ వాయుమండలం లోపల 100% పరమతత్వం ఉంటుంది.
6 సార్లు పరం మహాశక్తులు G5ని సృష్టి నిర్వహణ అనేది చేస్తూ ఉంటారు, నియంత్రిస్తూ ఉంటారు. మరియు G5 యొక్క పరిపాలనా వ్యవస్థ పరం మహాశక్తుల ద్వారా నిర్వహించబడుతూ ఉంది. పరం మహావిష్ణువు మరియు పరం మహాబ్రహ్మ G5 సృష్టిని నిర్వహించి పరం మహాశక్తులకు సహాయం చేస్తూ ఉంటారు. G1 నుండి G4లో ఉన్నట్లుగా సెక్యూరిటీ లేయర్స్కు వెలుపల 6 లేయర్స్ ఉంటాయి. G1 నుండి G17 వరకు యూనివర్సల్ నిర్మాణం ఒకే విధంగా ఉంటూ ఉంటుంది. ఇక ఒకే విధంగా ఉంది అంటే దీనిలో పవర్స్ డిఫరెన్స్ ఉంటుంది, లేయర్స్ డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి, పర్సంటేజ్లు డిఫరెన్స్ ఉంటాయి. G6 యూనివర్స్ యొక్క రచయిత గ్రేట్ అనేది 7 సార్లు పెట్టాలి, అనగా పరం మహాశివుడు. ఈయన కూడా G6 పరం మహాశివుడు అనుకోండి. దీని లోపల అనంత G5 యూనివర్సులు G6 లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క రచయిత నిరాకారుడు పరం ప్రకాశ స్వరూపంలో మధ్య భాగంలో ఉంటారు, అంటే G6 యూనివర్స్లోని మధ్య భాగంలో. నిరాకారుని చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ లేయర్స్లో రచయిత మరియు వారి యొక్క శక్తులు ఆకారీ రూపంలో ఉంటారు. తర్వాత లేయర్స్లో 108, 16,000, 9,02,00,000 మరియు 33 కోట్ల పరం మహాశక్తులు కూడా ఉంటారు. వారు G6ని మెసేజ్ చేస్తూ ఉంటారు, మేనేజ్ చేస్తూ ఉంటారు. G6 పరిపాలనా వ్యవస్థ వారి చేతిలోనే ఉంటూ ఉంటుంది. తర్వాత లేయర్స్లో పరం మహావిష్ణువు, పరం మహాబ్రహ్మ ఉంటారు. వారు పరం మహాశక్తులకు G6 యూనివర్స్ యొక్క నిర్వహణలో సహాయం చేస్తారు. పరం మహాశక్తులు ఉన్న లేయర్స్ యొక్క వాయుమండలంలో 1% పరం ప్రకాశము మరియు 100% పరమతత్వము ఉంటుంది. సెక్యూరిటీ లేయర్స్ తర్వాత ఇంకా 6 లేయర్స్ ఉంటాయి. ఇలా లేయర్స్ లోపల G6 నుండి పైనుండి హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి యాత్రికులు సందర్శించడానికి, అక్కడికి వచ్చి ఉండేటువంటి ఆత్మలకు విశ్రాంతి తీసుకోవటానికి బయట 3 లేయర్స్ను, ఆ బయట నుంచి వచ్చేటువంటి యాత్రికులకు అనగా ఇంకా వేరే విశ్వాల నుండి వచ్చిన వారికి వారు సందర్శించేటందుకు ఆత్మలకు విశ్రాంతి తీసుకోవటానికి G6 వాయుమండలంలో 0.12 పరం ప్రకాశము, 12% పరమతత్వము, 85% తత్వాలు ఉన్నాయి. తత్వాలు అంటే 80% ఆకాశము, 10% వాయువు, 10% అగ్నితత్వాలు. మల్టీవర్స్ లోపల G6 యొక్క 600 లేయర్స్ ఉన్నాయి. G6 యొక్క లేయర్స్ G5కి పైన ఉంటాయి. ప్రతి ఒక్క లేయర్లో అనంత G6 పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఇంకా G7 యూనివర్స్, ఈ G7 యూనివర్స్ రచయిత అంటే యజమాని ఇక్కడ 8 సార్లు గ్రేట్ అని పెట్టాలి ఆ పరం మహాశివుడు ముందు. అనంత G6 యూనివర్సులు G7 లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. నిరాకారుడు అని పిలువబడేటువంటి G7 యజమాని G7 యొక్క కేంద్ర బిందు మధ్య భాగంలో పరం ప్రకాశ స్వరూపంలో ఉంటారు. నిరాకారుని చుట్టూ ఒక సూక్ష్మమైన లేయర్ ఉంటుంది. ఇందులో G7 యొక్క రచయిత మరియు వారి యొక్క శక్తి ఆకారీ రూపంలో ఉంటారు. ఆ తరువాత 108, 1600, 16,000, 9,00,000, 2 కోట్లు, 33 కోట్లు ఇలాగా శక్తులు ఉన్నాయి. ఇకపోతే G8 పరం మహాశక్తులు మరి కూడా ఉన్నారు. G7 యొక్క నిర్వహణ బాగోగులు, వీరి యొక్క పరిపాలన
లోపల జరుగుతూ ఉంటుంది. తర్వాత లేయర్స్లో పరం మహావిష్ణువు, పరం 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 అన్నమాట వీళ్ళు. అలాగే 8 సార్లు పరం అని పెట్టినటువంటి పరం పరం మహా బ్రహ్మలు ఉంటారు. G7ని నిర్వహించేటువంటి వారు కూడా శక్తుల సహాయంతో మహాశక్తి ముందు 8 సార్లు పరం అని పెట్టాలి. ఈ పరంపర మహాశక్తులు ఉండే లేయర్స్ యొక్క వాయుమండలంలో 1% పరం ప్రకాశం, 100% పరమతత్వం ఉంటుంది. సెక్యూరిటీ లేయర్స్ తర్వాత ఇంకా 6 లేయర్స్ ఉంటాయి. లోపల 3 లేయర్స్లో G7 నుండి సందర్శించడానికి వచ్చేటువంటి ఆత్మలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మరియు వెలుపల ఉన్నటువంటి 3 లేయర్స్ బయట యాత్రికులకు G7 కాకుండా వేరే విధానమైన యూనివర్స్లో ఉండే ఆత్మలు విశ్రాంతి తీసుకుంటారు. G7 వాయుమండలంలో 0.19% పరంప్రకాశము, 19 పరమతత్వము, 81 తత్వము అనగా ఇవి ఆకాశము, 80% దీనిలో, 10% వాయువు, 10% అగ్నితత్వాలు మన మల్టీవర్స్ లోపల ఉంటాయి. G7 యొక్క 700 లేయర్స్ కూడా ఉన్నాయి. G7 యొక్క లేయర్స్ G6 పైన ఉంది. ప్రతి ఒక్క లేయర్స్లో అనంత G7 పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఇకపోతే G8 యూనివర్స్. G8 యూనివర్స్ యొక్క రచయిత అంటే యజమాని. ఇక్కడ పరం అనే ముందు 9 సార్లు పరం అని పెట్టాలి, గ్రేట్ అని పెట్టాలి. ఇవన్నీ కూడా అనంత G7 యూనివర్సులు G8 లోపల పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. G8 యొక్క యజమాని G8 యొక్క కేంద్రంలో పరంప్రకాశ స్వరూపంలో ఉంటారు. వీరిని నిరాకారుడు అని పిలుస్తారు. నిరాకారం చుట్టూ సూక్ష్మ లేయర్స్ ఉంటాయి. అందులో G8 యొక్క రచయిత మరియు వారి శక్తి ఆకారి రూపంలో నివసిస్తారు. తర్వాత లేయర్స్లో 108, 16,000, 9,00,000, 2 కోట్లు, 33 కోట్లు పరం మహాశక్తులు అంటే పరం ముందు 9 సార్లు ఏదైతే పెడతారో దాన్ని G8 అంటారు. వీటి G8 యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంటారు. G8 యొక్క పరిపాలన వీరి చేతిలో ఉంటుంది. తర్వాత లేయర్స్లో 9 సార్లు పరం మహావిష్ణువులు, పరం మహాబ్రహ్మలు ఉంటారు. ఇలా G8 యొక్క నిర్వహణ పరం మహాశక్తుల సహాయంతో జరుగుతూ ఉంటుంది. పరం మహాశక్తులు ఉండే లేయర్స్ యొక్క వాయుమండలంలో 1% పరం ప్రకాశం, 100% పరమతత్వం ఉంటుంది. సెక్యూరిటీ లేయర్స్ తర్వాత ఇంకా 6 లేయర్స్ ఉంటాయి. లోపల 3 లేయర్స్లో G8 నుండి వచ్చినటువంటి యాత్రికులు సందర్శించడానికి, వేరే డైమెన్షన్ నుండి పైనుండి వచ్చిన ఆత్మలకు విశ్రాంతి తీసుకోవటానికి, G8 కాకుండా వేరే యూనివర్సుల నుండి వచ్చినటువంటి సందర్శన కోసం వచ్చే యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ ఆ విధంగా వాళ్ళకి రెస్టింగ్ ప్లేస్, గెస్ట్ హౌస్గా ఉంచుతారు. G8 వాయుమండలంలో 0.2% పరం ప్రకాశము, 20% పరమతత్వము, 80% తత్వాలు అనగా ఇవి ఆకాశము, వాయువు, అగ్ని 80, 10, 10% ఉంటూ ఉంటాయి. మల్టీవర్స్ లోపల G8 యొక్క 700 లేయర్స్ కూడా ఉన్నాయి. G8 యొక్క లేయర్స్ G7 పైన ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్క లేయర్లో అనంత G8 పరిభ్రమణ చేస్తూ ఉంటారు. అనగా ఇలాగ G9లో G8 పరిభ్రమణ చేస్తూ ఉంటుంది. ఇకపోతే G9 అంటే ఈ G9 యూనివర్స్ యొక్క రచయిత యజమాని 10 సార్లు పరం అని ఆ పరం మహాశివుడి పైన ముందు పెట్టాలి. దీని లోపల G8 యూనివర్సులు పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. G9 యొక్క యజమాని కేంద్ర బిందువు
మధ్య భాగంలో నిరాకారి స్వరూపంలో పరంప్రకాశ స్వరూపంలో ఉంటారు. నిరాకారుని చుట్టూ ఒక సూక్ష్మ లేయర్ ఉంటుంది. ఈ లేయర్లో G9 యొక్క రచయిత మరియు అతని శక్తి ఆకారి రూపంలో ఉంటారు. తర్వాత 108, 16,000, 9,00,000, 2,00,00,000, 33,00,00,000 పరం మహాశక్తులు. వీరు కూడా పరంపరం అంటే ముందు 10 సార్లు పెడితే ఎంత ఎనర్జీ గ్రేటో అట్లాగా వస్తుంది. వీరు కూడా అంత తక్కువైన వాళ్ళు కాదు, సామాన్యులు కాదు. G9 యొక్క బాధ్యతలు వీరు నిర్వర్తిస్తూ ఉంటారు. G9 యొక్క పరిపాలన వీరి చేతిలో ఉంటుంది. తర్వాత లేయర్స్లో 10 సార్లు అనగా మహావిష్ణువు ముందు 10 సార్లు పెడితే ఎంత డిగ్రీ వస్తుందో అంత పరం మహావిష్ణువు పరం మహాబ్రహ్మ ఉంటారు. వీరు పరం మహాశక్తులు G9 యొక్క నిర్వహణ సహాయంతో ఉంటారు. మహాశక్తులు ఉండే లేయర్స్ యొక్క వాయుమండలంలో 1% పరం ప్రకాశము, 100% పరమతత్వము ఉంటుంది. కేంద్రం నుండి బయటికి వెళ్తున్న కొద్దీ పరం తత్వాల పరిమాణం నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. పరం ప్రకాశం ఎక్కువ అవుతుంది. సెక్యూరిటీ లేయర్స్ నుండి బయట వైపుకు వెళ్తే అక్కడ పరం మహావిష్ణువు అంటే G10 యొక్క అంటే 10 సార్లు పరం అని పెట్టేటువంటి మహావిష్ణువు, పరం మహాబ్రహ్మలు 10 సార్లు పరం అని పెట్టేటువంటి ఉన్నటువంటి డిగ్రీ ఉన్న వారు ఈ లేయర్స్లో పరమతత్వాల పరిమాణం ఉంటూ ఉంటుంది. ఇంకా 6 లేయర్స్ ఉన్నాయి. లోపలికి 3 లేయర్స్. G9 నుండి వచ్చి సందర్శించే ఆత్మలు విశ్రాంతి తీసుకోవటానికి. ఇక బయట నుండి 3 లేయర్సు, లోపల 3 లేయర్సు. లోపల ఉండేవారికి కూడా స్థావరం ఏర్పరచటం. ఇలాగా G9 కాకుండా వేరే ఏ విధమైన యూనివర్స్ నుండి వచ్చినటువంటి వారికి విశ్రాంతి తీసుకుంటారు. మల్టీవర్స్ లోపల G8 యొక్క 700 లేయర్స్ పైన G9 యొక్క 2,000 లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్లో అనంత G9 పరిభ్రమణ చేస్తూ ఉంటాయి. ఈ G9 సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో పరం ప్రకాశము పరమతత్వాల పరిమాణము వేరువేరుగా ఉంటూ ఉంటుంది. ఒక G9 నుండి ఇంకో G9 యొక్క వాయుమండలం పరం ప్రకాశము పరమతత్వం యొక్క పరిమాణం పర్సంటేజీ వేరు ఉంటుంది. G9 యొక్క వాయుమండలంలో పరం ప్రకాశము 0.2% నుండి 0.25 వరకు ఉంటుంది. పరమతత్వం 20%, 25 వరకు కూడా ఉండొచ్చు. మరియు 80% నుండి 75% వరకు తత్వాలు అనగా పరమతత్వాలు. 80% ఆకాశతత్వము, 10% వాయుతత్వము, 10% అగ్నితత్వము. ఈ విధంగా ఉన్నటువంటి G9 యూనివర్స్ గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ G10 వరకు ఏదైతే ఉన్నదో వాటి గురించిన వివరణ నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము. దీని గురించినటువంటి పూర్తి వివరాలు కావాలి అంటే మా ఛానల్లో మరి మల్టీ యూనివర్స్ ఇన్ లైఫ్ అనేటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్తే 1 by 1 మీకు అన్నీ కూడా వినొచ్చు. ఇది బేహద్ అనంతమైనటువంటి జ్ఞానం, బేహద్ ఆది మధ్యాంత జ్ఞానం చెప్తున్నటువంటి ఆల్మైటీ అథారిటీ. ఇవి పిక్చర్స్తో సహా బేహద్ పిల్లలకి డయాగ్రామ్స్ తోటి వేసి చెప్తూ వర్ణించినది. బాపూజీ దివ్య దృష్టితోటి దివ్య బుద్ధితోటి ఆత్మస్వరూపంలో ఉండి చూసినటువంటి జ్ఞానము, దించినటువంటి జ్ఞానము అర్థం చేసుకొని అర్థం చేయిస్తున్నటువంటి బేహద్ పరమ దివ్య జ్ఞానం. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.